మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం లాస్ట్ ఇయర్ విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో పాటు నెట్ఫ్లిక్స్ లో కొన్ని నెలల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. జపాన్ లో విపరీతమైన అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ తన దేవరని అక్కడ కూడా విడుదల చేశారు. మార్చి 28వ తేదీన విడుదలైన ఈ సినిమా జపాన్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది అనే కన్నా దుమ్ము దులిపేస్తుందని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందే మహిళా అభిమానులు తారక్ కటౌట్ కి పాలాభిషేకం నిర్వహించారు. విడుదలైన దగ్గర నుంచి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. 3 రోజుల్లోనే 15 మిలియన్ల పైగా కలెక్షన్లు వచ్చాయి. 6 రోజుల్లోనే 25 మిలియన్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముందు ఇంకా ఈ కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయని విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ జపాన్ లో దేవర తుడిచిపెట్టేసేలా చేసింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమాని కూడా నిర్మాతలు జపాన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. RRR తర్వాత అంతర్జాతీయ హీరో అయిపోయిన తారక్ తో సినిమాలు తీసేందుకు దర్శకులు నటించేందుకు హీరోయిన్స్ కూడా పోటీ పడుతున్నారు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలన్నింటినీ వరుసగా జపాన్ లో విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అక్కడ తారక్ కు మంచి మార్కెట్ ఉండడం బాగా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో జపాన్ లో దేవర ఎన్ని రికార్డులు కొలగొడుతుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐఎమ్ శంకర్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.